ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దేవుడు ఇచ్చే ఆనందం సాక్ష్యంగా మారుతుంది. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడెను. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనం. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన మహానందం కారణంగా వారు బలులను అర్పించి సంతోషించారు. వారి ఆనందం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం అంతటికీ విస్తరించింది. భార్యలు పిల్లలు అందరూ కలిసి దేవునిని స్తుతించారు. ఆ ఆనంద ధ్వని యెరూషలేము గోడలకే పరిమితం కాకుండా బహుదూరమునకు వినబడింది. మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులను గుర్తించి కృతజ్ఞతతో ఆయనను ఆరాధించినప్పుడు మన ఆనందం ఇతరులకు సాక్ష్యమవుతుంది. దేవుని సన్నిధిలో కలిగే ఆనందం ఈ లోకం ఇవ్వలేని ఆనందం. దేవుని కృపతో కలిగే ఆనందం మన కుటుంబాన్ని ఆశీర్వదించి ఇతరులకు సాక్ష్యంగా వినిపిస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమునకు కృతజ్ఞతలు. మా కుటుంబమంతా కలిసి నిన్ను స్తుతించినట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.